యజమానులకు దేవుని నామం నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ దినమున ఈ కూడికిని మరి మేడం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికలో పాల్గొనటం ఎంతో ధన్యతని నేను భావిస్తున్నాను. నేను ఇంచుమించు 26 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నా. మేడం గారు అప్పటి నుంచి నాకు పరిచయం ఉన్నారు. నేను మొదటిగా కలిసినది, చివరిగా కలిసినది, మధ్యలో ఈ 3 సన్నివేశాలు మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సమయం చాలా విలువైనది. ఇవన్నీ మేడం గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే నాకు గంటలైనా సరిపోదు. మొదటిగా 1998 సంవత్సరం జనవరి నెలలో నేను ఇదే ప్లేస్లో మరి సుమన్ సార్ హైదరాబాదు వస్తున్నారని ఇక్కడ లంచ్ ఏర్పాటు చేసినప్పుడు మరి మేడం గారిని మొదటిసారిగా చూడటం జరిగింది. అప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా చిన్న ఏజ్, నాకు 17 సంవత్సరాలు. మేడం గారు అన్నారంట నాజరాన్తో, ఇంత చిన్న పిల్లలు కూడా కంపెనీలో పనిచేస్తారా, మనం చేయనీయకూడదు కదా అని అన్నారంట. లేదండి, సామ్యులు బ్రదరు చూడటానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారండి అని చెప్పారంట. సరే, ఆ విధంగా నేనైతే చూశాను కానీ మాట్లాడలేదు. ఇక సార్ ఇంటికి సార్ కంపెనీ పని మీద టూర్ వెళ్ళినప్పుడు పడుకోవటానికి వెళ్ళేదారు, సర్వేసరు వాళ్ళ కుర్రోళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా లేరు. ఒక 2-3 నెలల తర్వాత నన్ను పడుకోవటానికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు పడుకోవటానికి వెళ్ళాను. బై లక్కుగా మేడం గారు ఏంటంటే 8 గంటలకి రమ్మని చెప్పారు. నాకు నిజంగా అయితే తెలియదు మేడం గారు అంత పర్ఫెక్ట్, మేడం గురించి నాకు ఏం తెలియదు అసలుకి. నేను వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టేసరికి 8 అయింది. ప్రేమదాస్ నువ్వేనా సామ్యుల్ బ్రదర్? నిజంగా నువ్వు చాలా కరెక్ట్ ఉన్నావు, 8 గంటల కంటే 8 గంటలకు వచ్చావు. ఇంతకు ముందు పిల్లలు ఒక 10 నిమిషాలు ముందు వచ్చేవాళ్ళు, 10 నిమిషాల తర్వాత వచ్చేవాళ్ళు అన్నారు. నిజంగా దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. అప్పటి నుంచే ఆ మొదటి సమయం, ఎందుకంటే సమయం గురించి చాలా విలువైనదని నాకు తెలియజేశారు. సమయం చాలా ప్రాముఖ్యతమైనదని తెలియజేశారు. మనము సమయం గురించి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమయం పాటించాలి. మేడం గారు కొన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్. 8 అంటే 8. నేను ఇక ఆ విషయం నుంచి అప్పటి నుంచి తెలుసుకున్న సమయం ఎంతో విలువైనది. ఒక్కసారి వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేస్తే అది మళ్ళీ తిరిగి రాదని ఖచ్చితంగా తెలుసుకున్నా. అదేవిధంగా మధ్యలో కొన్ని విషయాల్లో మరి బాధ్యత గురించి నాకు తెలియజేశారు. పనిని ఎంత బాధ్యత కలిగి ఉండాలి, చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాదు, బాధ్యత కలిగి ఉండాలి, ఇష్టపూర్వకంగా కలిగి పని చేయాలి అని బాధ్యత కలిగి మాకు నేర్పించారు. అదేవిధంగా చివరిసారిగా నేను ఇదే ఆగస్టు నెలలో నేను సారి నన్ను ఇంటికి వెళ్ళి కొంచెం చిన్న పని చేయమంటే చేసి మరలా మేమెప్పుడు కూడా ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మేడం గారిని కలిసి చూపించి వస్తాం. మేడం గారు మాకు ఆ పనిని మరి ఏ విధంగా చేసామో చూసుకుని